హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో నేను గుత్తు వంకాయ కూర చేయబోతున్నాను. ఈ వంకాయలు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసినవండి. ఈ వంకాయలు ఒక 1/2 kg ఉంటాయి. ఈ వంకాయలతో గుత్తు వంకాయ కూర చేస్తాను. ఈ గుత్తు వంకాయ కూరకి ముందుగా మనం మసాలా మిక్సీ పట్టుకుందాం. చిన్న దాల్చిన ముక్క, ఒక యాలక్కాయ, 3 లవంగ మొగ్గలు, టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వుపప్పు, నాలుగు జీడిపప్పు బద్దలు. ఇవన్నీ మిక్సీ పడతానండి. ఇదిగోండి, ఇలా పొడిలా అయింది. ఇప్పుడు దీంట్లో 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2 ఎండు కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, ఇవన్నీ వేసి మిక్సీ పడదామండి. ఇదిగోండి, పేస్ట్లా చేశాను. కొంచెం బరగ్గా ఉండాలి, బాగా మెత్తగా ఉంటే బాగోదు ఈ వంకాయ కూరకి. గుత్తు వంకాయ కూరకి ముందుగా ఈ వంకాయల్ని ఇలా 4 చీలికల కింద కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఈ వంకాయ కూరకి 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కే లోపల ఈ మిక్సీలో మసాలా పేస్ట్ వేసుకున్నాం కదండి, ఉల్లి ముద్ద, ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, ఓ 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలిపి కట్ చేసిన వంకాయల్లో కూరదాం. ఇలా వంకాయలో ఇలా కూరదాం ఈ మసాలా ముద్దని. ఉప్పు నీటిలో వేయడం వల్ల ఈ వంకాయలు కందమారిపోకుండా ఉంటాయండి. ఉప్పు నీటిలో వేసి అప్పుడు కూర వండేటప్పుడు బయటికి తీసి అప్పుడు మనం ఈ మసాలా ముద్ద అంతా కూరుకోవాలి. ఈ వంకాయలతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆయిల్ వేడెక్కింది, ఇందులో వంకాయలను వేద్దాం.
ఈ మసాలా ఉల్లి ముద్ద పేస్ట్ అంతా ఈ వంకాయలో మొత్తం కూరేస్తానండి. ఇందులో ఇప్పుడు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. ఒకసారి ఇలా కుదిపి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుదామండి. మధ్యలో ఈ వంకాయలు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. ఈ వంకాయలు ఇలా తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. మగ్గకపోతే పచ్చివాసన వస్తుందండి వంకాయ కూర. ఇలా మీడియం ఫ్లేమ్లో ఓ 10 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇంకా మగ్గాలి. ఇంకా కొంచెం మగ్గాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం. 5 నిమిషాలు మీడియంలో మగ్గనిచ్చాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తానండి. Five minutes later. మన టెర్రస్ గార్డెన్లో వంకాయలే కదండి, త్వరగానే మగ్గిపోతాయి. వంకాయలు మగ్గి ఇందులో వాటర్ వేసుకుందాం. హాఫ్ కప్ వాటర్ వేస్తున్నానండి. వంకాయలు బాగా మగ్గాయి కదా, అందుకు వాటర్ ఎక్కువ వేయవలసిన పని లేదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనిద్దాం. పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం చింతపండు రసం పిండి ఇందులో వేసుకోవచ్చు. నేనైతే చింతపండు రసం వేయలేదండి, ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర టేస్ట్ చూడండి, అన్నీ సరిపోయాయి. మీకు సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ కలుపుకోండి. ఇందులో నేను 2 పచ్చిమిర్చి వేసానండి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే ఇంకో టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఈ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈజీగా చేయగలిగే టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయ్యింది. ఈ గుత్తి వంకాయ కూర ఎవరైనా ఇష్టపడతారు. ఈ రెసిపీ ఎలా ఉందో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.